రేషన్ డీలర్లకు కిలో బియ్యంపై ఇస్తున్న కమిషన్ను ₹1 నుంచి ₹3కు పెంచాలని, బియ్యం బస్తాల స్కానింగ్ కోసం ప్రతి డీలర్కు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ అందించాలని కోరుతూ ఏలూరు జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డీలర్లు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కిలో బియ్యానికి కేవలం ₹1 మాత్రమే కమిషన్ రావడంతో షాపు అద్దె, విద్యుత్ బిల్లులు, హమాలీ, రవాణా తదితర ఖర్చులు పోగా నెలకు 5,000 నుంచి 6,000 కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఇటీవల బియ్యం బస్తాల స్కానింగ్కు ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురావడంతో స్మార్ట్ ఫోన్ తప్పనిసరి అయిందని తెలిపారు. ఇప్పటికే అంతంత మాత్రంగా జీవనం సాగిస్తున్న పలువురు డీలర్ల వద్ద స్మార్ట్ ఫోన్లు కూడా లేవన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా విధేయతతో అమలు చేస్తున్నామని, అందువల్ల స్కానింగ్ కోసం డీలర్లందరికీ ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందించాలని కోరారు. అలాగే డీలర్ల పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషన్ను కిలోకు ₹1 నుంచి ₹3కు పెంచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ ఫోన్ల మంజూరు, పని భారం తగ్గింపు, కమిషన్ పెంపు వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సవినయంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షులు రాజులపాటి గంగాధర్ గౌడ్, తలారి రామకృష్ణ, చింతా కృష్ణంరాజు, మరీదు వెంకట్రావుతో పాటు 12 మండలాల డీలర్ల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, పలువురు డీలర్లు పాల్గొన్నారు. రేషన్ డీలర్లకు సంబంధించి ఎండి వ్యవస్థ నడుస్తూ ఉండేది. అప్పట్లో దానికి 10 కోట్లకు వెచ్చించేవాళ్ళు ప్రభుత్వం. వాళ్ళని తీసేసి ఆ 10 కోట్లు గవర్నమెంట్ సేవ్ చేసుకుంది. సేవ్ చేసుకుని ఆ పని భారాన్ని లేకపోతే యొక్క డీలర్గా చేయాల్సినటువంటి బాధ్యత మాకు అప్పచెప్తూ ఈ రాష్ట్రంలో రేషన్ డీలర్లే పంపిణీ చేయాలని పెట్టింది. దాన్ని గవర్నమెంట్కి మేము స్వాగతిస్తూ పాలాభిషేకాలు చేసాం ఈ గవర్నమెంట్కి. రెండోది, గౌరవ మంత్రి గారు వృద్ధులు, వికలాంగులు కూడా ఇంటింటికి బళ్ళు వెళ్ళటం ద్వారా వాళ్ళకి న్యాయం జరిగేది. దాన్ని కూడా మీరే చేయాలి. మరి మేము కూడా ఆడవాళ్ళు, మహిళలు, వృద్ధులు మేము ఉన్నామండి. ఇబ్బంది అంటే లేదు ప్రభుత్వాన్ని సహకరించండి, పేరు వచ్చేది, మీకు 3-4 నెలల్లో మీకు మంచి న్యాయం చేస్తామని కూడా ఆ రోజు గౌరవ మంత్రి గారు విజయవాడలో చెప్పడం జరిగింది. దరిమిలా సంవత్సరం 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలన్నర అవుతుంది. మాకు 1 పైసా కమిషన్ పెంచింది లేదు. గత 8 సంవత్సరాలు ఎప్పుడో కమిషన్ పెరిగింది. అప్పటి నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయచేసి అప్పట్లో 70 పైసలు ₹100 చేశారు. ఇప్పటి వరకు కూడా స్టిల్ 8 సంవత్సరాల నుంచి కూడా 1 పైసా కమిషన్ డీలర్కి పెరిగింది లేదు. పని భారం పెరిగింది. హెల్పర్లు పెట్టుకుని 5,000, 6,000 ఖర్చు పెట్టుకుని, డిపోకు 3,000, 4,000 బాడుగు కట్టుకుని 7,000, 10,000 వెచ్చించి నిర్వహణ ఖర్చులు భరాయించి మాకు వచ్చిన స్వల్ప కమిషన్లోనే చేస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వం మరి దయచూపి న్యాయం చేయాలని ఎప్పుడు కోరుతున్నప్పటికి కూడా ఉదాసీన వైఖరితో రేషన్ డీలర్లకు సంబంధించి రోజుకో నిబంధన మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇటీవల QR కోడ్లు అని చెప్పేసి పబ్లిక్ ఒపీనియన్ అంటూ వాడేదైనా ఇంటెన్షన్గా ఏం చేసినప్పటికి కూడా డీలర్కి నోటీస్ ఇచ్చి మరి నివేదించడం కూడా జరుగుతూ ఉంది. దాని నుంచి ఏదో రకంగా బయటపడుతున్నాం, ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. అంటే ఈ నెలలో ఒక పిడుగు లాంటి స్కానింగు రేషన్ డిపోలో వచ్చే ప్రతి బస్తాని మీరు స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకుని వ్యవహారం ముఠా వాళ్ళు వేసేటప్పుడే స్కాన్ చేసుకుని అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మేటప్పుడు కూడా రెండోసారి స్కాన్ చేసుకుని పంపిణీ చేయాలని చెప్పేసి ఈ యొక్క పని భారాన్ని మా మీద ప్రవేశపెట్టింది. ఎంతమందికి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, ఎంతమంది డిగ్రీలు చదువుకుని ఉన్నారు, వాళ్ళకి డిగ్రీ చదువుకున్న వాడికి కూడా ఎంతో తర్జుమా అయితేనే కానీ ఈ యొక్క యాప్లు డౌన్లోడ్ చేసుకుని చేసే విధానం కష్టమవుతుంది. అలాంటిది కొత్త టెక్నాలజీ మా మీద ప్రయోగిస్తూ ఎలాంటి ప్రతిఫలం కూడా మాకు ఇవ్వకుండా పని భారం పెంచి మరి మా మీద ఈ రకంగా చేయడం అన్యాయం అని చెప్పి మరి గౌరవ జేసీ గారికి వీళ్ళందరూ కూడా అన్ని జిల్లాలు ఇస్తున్న మాదిరిగానే మేము మీ ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మీ అందరం కూడా ఇక్కడికి ఏలూరు కలెక్టరేట్కి రావడం జరిగింది. ఏదైతేనేమి గవర్నమెంటు మాకు పని భారం తగ్గించాలని, వెంటనే కమిషన్ పెంచాలని. ఎందుకంటే ప్రతి డీలర్గా 6 నుంచి 8,000 మించి ఏం రావట్లేదు. మీరు కావాలంటే జ్యుడిషియల్ కమిటీ వేసుకోండి, ఐఏఎస్లు కూర్చుని ఈ రాష్ట్రంలో రేషన్ డీలర్కి న్యాయంగా మీరు ఏమిస్తున్నారు, బియ్యం మీద కమిషన్ ₹1 అంటే 6 నుంచి 8,000 మించి ఏ డీలర్కి రాని పరిస్థితి ఉంది. అక్కడక్కడ అదేమంటే అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మా మీద ఒక నిందారోపణ వేయడం జరుగుతూ ఉంది. దేనికి జరుగుతూ ఉన్నాయి? నేరం నాది కాదు, ఆకలిది అనేది. ఎక్కడైతే ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని కోసం డీలర్ కుటుంబ సభ్యులతో 4-5 బతకాల్సిన అవసరం ఉంది కదా, బెల్లం బెట్టలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది కదా. కనీసం ఒక ₹15,000 కూడా న్యాయంగా ఇవ్వట్లేదు. సవాల్ చేస్తున్నాం మేము. ఎందుకంటే
ఏ డీలర్కి కూడా మీరు న్యాయబద్ధంగా రాష్ట్రంలో ఉన్న డీలర్కి ఎవరికో కూడా 10,000 మించి రాని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బతకాలి మేము, ఎలా బతకాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మరి మాకు న్యాయంగా కనీస కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కనీస వేతన చట్టాల ప్రకారం 20 నుంచి 25,000 చేయాల్సిన అవసరం ఉంది. ఆహార భద్రతా చట్టంలో కూడా కాలానుగుణంగా మారుతున్న కాలానుగుణంగా రేట్ల ప్రకారం రేషన్ డీలర్లకి కమిషన్ పెంచాలనే సవరణ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎవరు పట్టించుకోకుండా వెట్టి చాకరీ చేపిస్తూ బానిసత్వంగా డీలర్లని కొత్త ప్రయోగాలు చేసి మరి యొక్క స్కానింగ్లు అంటున్నారు, QR కోడ్లు అంటున్నారు. ఇవన్నీ కూడా టెక్నాలజీతో ఎంతమంది మాలో డిగ్రీలు చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు అందరికీ లేవు. ఆడవాళ్ళు మహిళలు 60-60 సంవత్సరాలు కూడా ఉన్నారు. మేమందరం కూడా మరి ఇంటింటికి మూటలు వేసుకుని తిరిగి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇబ్బందికరంగా. ఇదంతా ప్రభుత్వం మంత్రి గారు చెప్పిన దాని మీద సుముఖంగా ప్రభుత్వం యొక్క పేరు రావాలని చేస్తున్నాం.